నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లైఫ్ కోచ్, అలాగే ఆస్ట్రాలజర్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నించారు. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. మ్యామ్, ఎప్పుడులాగే మనకి ఈ మంత్ ఏప్రిల్ నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? రాశి ఫలితాలు మాట్లాడుకోవాలి. ఎప్పటికైనా సరే రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు మనం గోచారం మాట్లాడుకుంటాము. ఎందుకంటే గోచార రీత్యానే మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈసారి ఏప్రిల్లో మనకి తెలుసు సన్ ఎగ్జాల్టేషన్కి వస్తారు, అందరికీ తెలుసు. అలాగే మూన్ ఎగ్జాల్టేషన్ అయినప్పుడు మనకి అక్షయ తృతీయ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అది ఎగ్జాక్ట్గా డేట్ నాకు ఇంకా చూడలేదు కానీ బట్ జనరల్గా చూసాము అంటే కొన్ని మంచి రోజులు ఉంటాయి, కొన్ని అంత మంచి రోజులు అనేవి ఉండవు అనమాట. అది కూడా కొన్ని రాసుల వరకు చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వరకు అంత బాగుండదు. బట్ జనరల్గా చూసాము అంటే ఎక్కడెక్కడ ఏ రాసుల్లో ఏ ప్లానెట్స్ ఉన్నాయో ఏ మూమెంట్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ అంటే గోచరం రీత్యా ఎలా ఉందో చూద్దాము. ఫస్ట్ మనం మాట్లాడుకునేది శనీశ్వరుడు గురించి మాట్లాడుకుంటాం. శని ఏమో మనకి మీనంలో ఉన్నారు, మీన రాశిలోనే ఉంటున్నారు ఈ నెలంతాను. సన్ కూడా ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ మనకి మీనంలో ఉన్నారనమాట. ఆయన ఏంటంటే ఏప్రిల్ 14th మూవ్ అవుతున్నారు, అంటే ఎగ్జాల్టేషన్ పాయింట్కి వెళ్తున్నారు, అంటే మేష రాశికి వెళ్తున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే మార్స్ కూడా మీనంలోనే ఉన్నారు. మనం మాట్లాడుకున్నాం అంటే గ్రహ కూటమి అవుతోందని మాట్లాడుకున్నాం. అలాగే కుంభంలో అయింది, ఇప్పుడు మీనంలో అయింది, తర్వాత ఇప్పుడు మేషానికి వెళ్ళబోతున్నారు. మార్స్ ఏప్రిల్ 2కి వెళ్తున్నారు అనమాట. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ అండ్ కమర్షియల్ ప్లానెట్ మనకి తెలుసు మెర్కురీ అయ్యారు, అంటే బుధుడు కూడా మనకి ఏంటంటే ఏప్రిల్ 11కి ఆయన ఏంటంటే మేషానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది శుక్రుడు మనకి తెలుసు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ మార్చ్ ఏమో మనకి మేషానికి వెళ్ళారనమాట. ఆయన ఏప్రిల్ 19కి వృషభానికి వెళ్తున్నారు. జూపిటర్ అంటే మంచి గ్రహం, మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం, చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చే గ్రహం, మంచి చేసే గ్రహం మనకి జూపిటర్ అయ్యారు. ఆయన ఏంటంటే మనకి ప్రస్తుతం మిథునంలో ఉన్నారు. ఆయన అక్కడే ఉంటున్నారు, అంటే ఈ మంత్ అంతా జూన్లోనే ఆయన మారుతున్నారు అనమాట, అంటే ఎగ్జాల్టేషన్ పొజిషన్కి వెళ్తున్నారు. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది రాహు కేతువులు. రాహు ఏమో ప్రస్తుతం మనకి కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకి తెలుసు సింహంలో ఉన్నారు. అండ్ ఆల్సో ఎప్పటికైనా సరే మనం చెప్పుకునేది ఏంటంటే చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూనే ఉంటారనమాట. సో జనరల్ ప్రెడిక్షన్స్ మనం అంటే జనరల్ గోచారం మాట్లాడుకున్నాము. జనరల్గా పరిహారాలు చేయాలి అంటే కనుక నవగ్రహాలు చుట్టూ ప్రదక్షిణ చేయడము, నవగ్రహ హోమాలు, నవగ్రహంకి దానాలు ఇవ్వడము చేయడం అనేది మంచిది. అలాగే ఏలినాటి శని ఎవరెవరికి ఉంది, అండ్ ఆల్సో మనం చెప్పుకోవాలి ఏంటంటే కంబషన్ ఉందన్నమాట శనికి కూడాను, ఏప్రిల్ ఎండ్ వరకు ఉంది. కంబషన్ అంటే ఏంటంటే సన్ను శని కలిసి ఉండడం అనమాట, దగ్గర ఉండడం మనం చెప్పుకోవాలి. సో ఎక్కువ కొంతవరకు స్తంభించిపోయి ఉంటారు శని కూడాను. బట్ జనరల్ గా మనం చూసామంటే ఈవెన్ మన లోక పరిస్థితి కూడా మనం చూసాము అంటే ఆందోళనకరంగానే ఉంది. సో ఇవన్నీ పోవాలి అంటే ఇంకా కొంచెం టైం పడుతుంది అనమాట. సో పరిహారాలు అందుకని మానేయకూడదు, మనం కంటిన్యూస్ గా పరిహారాలు చేస్తూనే ఉండాలి. అంటే ఏం చేయాలి అంటే ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది. బట్ జనరల్ పరిహారాలు ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే దేవి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూస్ గా ప్లీజ్ దేవి పూజలు చేయండి. ఎందుకంటే శక్తికి మించింది మనకి వేరే లేరు. అంటే సో ఎవరి కుటుంబానికి వాళ్ళకి కులదేవతలు అనేవాళ్ళు ఉంటారు. సో కులదేవతల్ని మనం సేవించవచ్చు, కానీ శక్తి పూజలు చేసింది శక్తి పూజల కన్నా మించింది లేదు అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అది నేను చెప్పింది కాదు. సో శక్తి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూస్ గా, దేవి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూస్ గా చేయండి. ఇలాగ ఫ్రైడే చేయాలి, ట్యూస్డే చేయాలి అలా లేదు, కంటిన్యూస్ గా చేసుకోవచ్చు అనమాట, బాగుంటుంది. ఎప్పటికైనా సరే మనం పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెంచుకుంటే కొంతవరకు చెడు జరిగినా కూడా మనం నిలబడే స్థాయి అనేది మనకు వస్తుంది అనమాట. సో తప్పక ఏంటంటే ఇవన్నీ పరిహారాలు చేస్తూ అండ్ ఆల్సో ఆధ్యాత్మికంగా గ్రోత్ తెచ్చుకోవడం, దైవ చింతన ఉండడం అందరు రాసుల వారికి చాలా చాలా మంచిది అనమాట. జనరల్ గా మనం దానాలు కూడా చెప్పుకుంటాము, మనకి అన్నదానం కన్నా మించిన దానం కలియుగంలో లేదని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో ఎవరికైనా ఒక పట్టెడు అన్నం పెట్టడం అంటే టైంకి 12 అంటే భోజనం టైంకి పెట్టడం అనేది ఎవరికైనా సరే పెట్టడం అనేది మంచిది. సో ఇవన్నీ మనం మాట్లాడుకునే జనరలే, ఇవన్నీ మిగతాది మన రాసుల వారిగా మళ్ళీ మాట్లాడుకుందాం. కన్యా రాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుంది అంటారు? కన్యా రాశి వాళ్ళకు కూడా మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఈ రాశికి అధిపతి ఇప్పుడు ప్రస్తుతం 7th లో ఉన్నారు, కానీ 7th లో మనకి శని కూడా ఉన్నారు. ఆయన చూస్తున్నారు, ఈ రాశిని చూస్తున్నారు. చాలా శ్రమ పడాలి,
ఓకే. శ్రమ అనేది చాలా చాలా అధికం. సెవెంత్ లార్డ్ ఏంటంటే 10th పడాలి. అంటే వాళ్ళకి కెరియర్ పాత్‌లో ఆపర్చునిటీస్ అనేవి వస్తాయన్నమాట. అది కరెక్ట్ హ్మ్. ఆపర్చునిటీయా లేదా అని తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అంటే ఓకే. దేనికైనా శ్రమ పడాలి. అదే నేను చెప్పేది. అన్నిటికి శ్రమ పడాలి. అండ్ హ్మ్. ఆల్సో ఖర్చు అనేది విపరీతంగా ఉంటుంది. 12థ్‌లో కేతు ఉన్నారు. సో, ఓకే. విపరీతమైన ఖర్చు మనకి కనిపిస్తోంది. కానీ హ్మ్. వీళ్ళు దూరపు దేశంలో సెటిల్ అయిన వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఏంటంటే ఊరట అనేది ఈ మధ్యలో కలుగుతుంది. అంటే ఏంటి హ్మ్. భయాందోళన అందరూ పడుతున్నారు ఆల్ హ్మ్. ఓవర్ ద వరల్డ్. కొంతవరకు ఏంటంటే స్టెబిలిటీ అనేది వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే. అలాగే 12థ్ లార్డ్ ఏంటంటే మనకి ఎగ్జాల్టేషన్ పొజిషన్‌కి వెళ్తున్నారు 8థ్ హౌస్‌లోకి. హ్మ్. ఇంకేం కావాలి? విపరీతమైన ఖర్చు. అది హ్మ్. మాత్రం ఖాయం. ఓకే. అంటే దేని మీద ఖర్చు పెడతారు అనేది ఏంటంటే అటు లోన్స్ తీర్చడానికి హ్మ్. అండ్ ఆల్సో కుటుంబ రీత్యా ఖర్చు పెట్టడం. అంటే పిల్లల మీద ఖర్చు పెట్టడం, మనం అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టడం అనేది ఓకే. మనకి ఎక్కువ కనిపిస్తోంది. అదొకటి కాకుండా ట్రావెలింగ్‌లో కూడా మనకి తెలుస్తుంది. ట్రావెల్ చేయడం అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ఉండడం గానీ, హ్మ్. లేకపోతే ఏంటంటే కొంతవరకు మనం చూసాము అంటే నలతలొచ్చే చిన్న చిన్న నలతలొచ్చే ఛాన్సెస్ కూడా హెల్త్ రీత్యా కూడా మనకి కనిపిస్తోంది. ఎందుకంటే మార్స్ కూడా స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ ఇక్కడే ఉన్నారు. మెర్క్యూరీ, మార్స్ మనకి శని అందరూ కలిసి సన్ కలిసి ఉన్నారు. మనకి 7th హౌస్‌లో. సో, కొంతవరకు ఏంటంటే ప్లసెస్ ఉన్నాయి. అటు మైనసెస్ ఉన్నాయి. అందుకనే మనం చెప్పింది ఏంటంటే మిశ్రమ ఫలితాలు వీళ్ళకని చెప్పాలి. ఓకే. తప్పక వీళ్ళకి ఏంటంటే లోన్స్ తీసుకునే పరిస్థితి అనేది వచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తోంది. అంటే హ్మ్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి ఆలోచించి వాళ్ళు లోన్స్ తీసుకోవడం అనేది మనకు కనిపిస్తోంది. కానీ హ్మ్. వీళ్ళకి ఏది బావుంది? పార్ట్నర్‌షిప్ బిజినెస్ చాలా బావుంది. ఓకే. ఎస్పెషల్లీ ఫుడ్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బావుంటుంది. హ్మ్. ఎందుకంటే పార్ట్నర్స్‌తో సన్నిహితంగా ఉండడం, ముందుకెళ్ళడం అనేది మనకు కనిపిస్తోంది. అదే ఏంటంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మనం మోతాదు పెట్టడం అనేది మనకి కనిపిస్తోందన్నమాట. అంటే ఖర్చులనేవి కనిపిస్తున్నాయి. సో, ఓకే. అది రిజల్ట్ అనేది మనకి ఇప్పుడు రాదు కనుక, మనకి తెలీదు కూడా కనుక. సో, హ్మ్. వీళ్ళకి ఈ నెలంతా ఖర్చు నెల కింద మనం చెప్పడం అనేది జరుగుతుంది. హ్మ్. కొంతవరకు వీళ్ళు చేసే పనిలో కూడా ఏంటంటే తామదం అంటే గ్యాప్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. బికాస్ ఆఫ్ హెల్త్ రీత్యా వీళ్ళకి గ్యాప్స్ వచ్చే ఓకే. ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. హ్మ్. అదొకటే కాకుండా ఈ రాశికి అధిపతి కూడా మనకి ఏప్రిల్ 11కి మనకి 8th హౌస్‌కి వెళ్తున్నారు. సో, హ్మ్. తప్పక ల్యాండెడ్ ప్రాపర్టీస్ కానీ, ప్రాపర్టీ విషయంలో గానీ జాగ్రత్త పడడం అనేది వీళ్ళకి సూచన. అండ్ ఆల్సో దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు వీళ్ళకి ఎడబాటు వచ్చే ఛాన్సెస్, అలాగే హ్మ్. ఇంట్లో ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పుడు బంధుమిత్రుల కలయిక ఉన్నప్పటికీ ఖరీదైన వస్తువులు ఇవ్వడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తోందనమాట. ఎక్కువ ఖరీదైన వస్తువులు ఓకే. ఇవ్వడం అనేది కనిపిస్తోందనమాట. సో, హ్మ్. తప్పక వీళ్ళకి ఏంటంటే ఈ నెల అంతా కొంతవరకు జాగ్రత్తగా ఉండడం మంచిది. హ్మ్. అలాగే ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్‌కి మాత్రం విదేశాలు వెళ్లి సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి హ్మ్. కొంతవరకు సక్సెస్ వచ్చే ఛాన్సెస్ మనకి, ఎందుకంటే ఇప్పటి నుంచే మనం స్టార్ట్ చేయాలి. ఓకే. సో, అన్ని యూనివర్సిటీస్‌కి అప్లై చేయడం గానీ దేనికి. అలాగే చదువు రీత్యా మనం అంటే స్టూడెంట్స్ ఇంకా పై చదువులు చదువుకోవాలి. ఇప్పుడు ప్రొఫెషన్‌లో ఉన్నా కూడా ఇంకా పై హ్మ్. చదువులు చదువుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ ఈ మంత్‌లో తప్పక పై చదువులకి అప్లై చేయడం గానీ, అంటే మాస్టర్స్ కానీ, పీహెచ్‌డీస్ ఇంకా పై చదువులు చదువుకోవాలి అన్న వాళ్ళకందరికి ఈ నెల అంతా బానే ఉంది. స్టూడెంట్స్‌కి మాత్రం బానే ఉందని చెప్పాలన్నమాట. కుటుంబ పరంగా వీళ్ళకి ఎలా ఉండబోతుందంటారు మ్యామ్? కుటుంబ పరంగా ఏంటంటే వీళ్ళకి నేను ఇందాక చెప్పినట్టు పార్ట్నర్‌కైతే చాలా బావుంటుంది. హ్మ్. ఎందుకంటే 7థ్‌లో శని ఉన్నారు. అటు శ్రమ పడతారు. వాళ్ళకి తగిన ఫలితం కూడా వస్తుంది ఓకే. పార్ట్నర్‌కి. సో, హ్మ్. పార్ట్నర్‌తో సన్నిహితంగా ఉండడం అనేది మనం చూస్తున్నాము. హ్మ్. ఏంటంటే కొంచెం ఎడబాటు వచ్చే ఛాన్సెస్ అనేవి నేను ఇందాక కూడా మెన్షన్ ఓకే. చేస్తున్నానన్నమాట. మరి ఎలాంటి పరిహారాలు చేస్తే బావుంటుందంటారు మ్యామ్? పరిహారాలు చేయాలంటే తప్పక వీళ్ళేంటంటే గణపతి. నేనెప్పుడు గణపతికి ఫస్ట్ చెప్తూ ఉంటాను. ఫస్ట్ హ్మ్. గణపతికి చేయాలి. దాని తర్వాత ఏంటంటే మనం లక్ష్మీ గణపతికి కంటిన్యూయస్‌గా చేయడం అనేది మంచిదనమాట. శక్తి పూజలు చేయండి. ఏ దే ఓకే. ఏ దేవి అయినా సరే చేయడం అనేది, అంటే మన దశమహావిద్యలున్నాయి. ఏ ఏ పూజలైనా చేయొచ్చు. దాంట్లో ఒక మహావిద్యను తీసుకొని చేయడం అనేది చాలా చాలా మంచిదనమాట. హ్మ్. గోవుకి తప్పక ఏంటంటే వెడ్నెస్డే పూజ చేయడం, లేకపోతే ఆహారం పెట్టడం గానీ, కొంత హ్మ్. ఆహారం పెట్టండి. గోవు పూజ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే పెళ్లి కాలేదు అన్న వాళ్ళకి కుమారి పూజ చేయడం కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. అండ్ ఆల్సో మన రుద్రాక్ష విషయానికొస్తే కనుక తప్పక వీళ్ళేంటంటే దశముఖి రుద్రాక్ష, ఏకాదశముఖి రుద్రాక్ష కూడా వేసుకోవచ్చు. ఇంకా హ్మ్. కూడా మనం చెప్తాం అంటే 13 ముఖి కూడా మనం చెప్పడం జరుగుతుందనమాట. ఏదైనప్పటికీ జాతక రీత్యా చూసి చెప్పడం అనేది, వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేయడం అనేది బెస్ట్ అనమాట. సో, హ్మ్. ఇంకా కలర్స్ విషయానికొస్తే కనుక తప్పక వీళ్ళు గ్రీన్ వాడొచ్చు. ఓకే. దాంతో పాటు మనం చూసామంటే ఇప్పుడు శని కూడా అంటే బ్లూ.
శనికి మనం వైలెట్ బ్లూ చెప్పుకుంటాము. అండ్ ఆల్సో దాంతోపాటు గోల్డ్ వాడడం అనేది మంచిది. అంటే 7th లో మనకి సన్ కూడా ఉన్నారు. సో స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే కొంతవరకు వీళ్ళకి గుర్తింపు వచ్చే ఛాన్సెస్, అంటే ఏదైనా చేసినా కూడా వాళ్ళ అవార్డ్స్ రావడం కానీ కొంత గుర్తింపు రావడం కానీ మనకి ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కనిపిస్తుంది. దాని తర్వాత కొంత ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ ఖర్చు అనేది మాత్రం విపరీతం. ఎందుకంటే 12th లో 7th లో ఉన్నాడు, 7th నుంచి మళ్ళీ 8th వెళ్తున్నారు అనమాట. సో అటు పార్ట్నర్షిప్ బిజినెస్ లో కూడా ఇందాక మెన్షన్ చేసినట్టు డబ్బు పెట్టే ఎక్కువ సూచనలు మనకి కనిపిస్తున్నాయి అనమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.